ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు నీ ఇల్లు ఎక్కడే చిలుక ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలుక కట్టె ఇల్లున్నదే చిలుక ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్లకో రామచిలుక కొన్నాళ్లకో రామచిలుక మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు ముందుగతి కానవే చిలుక కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు వెంట ఎవరు రారు చిలుక వెంట ఎవరు రారు చిలుక మోసేరు నలుగురు వెంబడిని 10 మంది మోసేరు నలుగురు వెంబడిని 10 మంది నువ్వు కాలిపోయేదాకా కావలుందురుగాని కడకు తొలగొత్తురే చిలుక వెంట ఎవరు రారు చిలుక రామ చిలుక పూర్వం తప్పల్లా ఎంతో హాయిగా మన కోసం అందించారు. ఒరే నాయన ఇల్లు ఇల్లు ఇల్లునా ఇల్లు అని ఎప్పుడు ఇంట్లో పడి డబ్బు సంపాదన వీటిలో పడి ఏడుస్తున్నావురా. నీ ఇల్లు ఎక్కడ అంటే చివరగా ఊరికి ఉత్తరంగా సమాధిపురములు అంటే శ్మశానంలోనే పెర్మనెంట్ హౌస్. ఇవన్నీ పెర్మనెంట్ హౌస్లు కదండి. నేను పెర్మనెంట్ హౌస్ కట్టుకున్నాను, నా పెర్మనెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అంటావేమో. ఈ అడ్రస్ ఇక్కడ లేదు, అడ్రస్ అక్కడ ఉంది. చివరికి ఎవడని అక్కడికి పోవలసిందే. ఎన్నాళ్ళు బతికినా నువ్వు ఎంత సంపాదించినా నీకు మిగిలే సామ్రాజ్యం చివరికి అక్కడికి వెళ్ళాక అలా పడుకోబెట్టి తగలబెట్టడమే ఆ ఒక్క సామ్రాజ్యమే మిగిలింది. కాబట్టి అది కొన్నాళ్లకే. అందుకని బతుకుని 3 నాళ్ళు అన్నారు. నాడు అంటే 30 ఏళ్ళు, 3 30 90 ఏళ్ళు, అధిక మాసాలతో కలిపితే 100 125 అన్నారు. కాబట్టి మ్యాక్సిమం నువ్వు ఎంతకాలం బతికినా ఒక శతాయువే తప్ప ఆ తర్వాత నువ్వు ఉండలేవు. ఈ 3 నాళ్ళ ముచ్చటికి ఇదేదో శాశ్వతం అనుకుని నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనుకుని మొత్తం ప్రపంచం అంతా ఆక్రమిద్దాం అనుకుంటావేమో. అది భ్రమ. మంచి పనులు చేస్తే అవే నిన్ను రక్షిస్తాయి. నువ్వు ఇంకేం చేసినా నేనేం కాపాడవు. నా కర్మణ అంటే ఎన్ని పనులు చేసినా సంపాదన కోసం చేసే ఈ పనులేవి నీకు ముక్తి ఇవ్వవు. ఉపనిషత్తులు చెబుతున్నమాట. నా కర్మణ న ప్రజయా ధనే నత్యాగే నైకే అమృతత్వమానసు. ఎన్ని పనులు చేసినా దానివల్ల నీకు ముక్తి రాదు. ఇక నీ సంతానం వల్ల మోక్షం వస్తుందేమో అనుకుంటావు. ప్రజ అంటే సంతానం. పిల్లల వల్ల ముక్తి ఎప్పుడూ రాదు. అందుకని నా ప్రజయా పిల్లల వల్ల కూడా ముక్తి రాదు. ఇక మూడవది డబ్బు. డబ్బు వల్ల అసలు రాదు. అందుకని నా కర్మణ నా ప్రజయా ధనేన. కర్మల వల్ల, సంతానం వల్ల, ధనము చేత, దేని చేత కూడా నీకు మోక్షం రాదు. మరి దేనివల్ల వస్తుంది ముక్తి? త్యాగే నైకే అమృతత్వమానసు. కేవలం దానము చెయ్యడం వల్ల మాత్రమే, త్యాగము వల్ల మాత్రమే నీకు ముక్తి వస్తుంది.